అందరికీ నమస్కారం ఫారెక్స్ విద్యాలయంకి స్వాగతం। నేను మీకు ఈ వీడియోలో ఫారెక్స్ చార్ట్ ఫార్మేషన్స్ లో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి అనేది చూపించబోతున్నాను। ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ కూడా ఫారెక్స్ లో జనరల్ గా చాలా కామన్ గా ఫార్మ్ అవుతూ ఉంటాయి। సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ట్రెండ్ ఉన్నప్పుడు ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి। ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి ఫారెక్స్ చార్ట్ ప్యాటర్న్స్ లో ఈ చాలా వెరీ కామన్ ఫారెక్స్ చార్ట్ ప్యాటర్న్స్। ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి ఏమి రిప్రజెంట్ చేస్తాయంటే ఒక పీరియడ్ ఆఫ్ ఇండెసిషన్, అంటే బయ్యర్స్ సెల్లర్స్ అంటే వాళ్ళు కొనాలా, అది పైకి మూవ్ అవ్వాలా, ప్రైస్ పెరగాలా లేదంటే తగ్గాలా అనే ఒక పీరియడ్ ఆఫ్ ఇండెసిషన్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది। అలాగే ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి జనరల్గా ఒక కంటిన్యూషన్ ఆఫ్ ఓవరాల్ ట్రెండ్ కింద కన్సిడర్ చేస్తారు। అంటే మీరు ఒక అప్వర్డ్ ట్రెండ్ ఉన్నప్పుడు ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ కనుక ఫామ్ అయితే ఆ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ అప్వర్డ్ ట్రెండ్లోనే ప్రైస్ మూవ్ అవుతుంది। అలాగే ఒక డౌన్వర్డ్ ట్రెండ్ ఉన్నప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్లో కనుక ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ కనుక ఫామ్ అయితే మళ్ళీ అదే డౌన్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనేది ఇది రిప్రజెంట్ చేస్తున్నాను। సో ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ని ఆ విధంగా కన్సిడర్ చేస్తారు। సో జనరల్గా ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ 2 లోయర్ హైస్ అలాగే 2 హయ్యర్ లోస్ ఉంటాయి। అంటే ఒక 2 లోయర్ హైస్ అలాగే 2 హయ్యర్ లోస్, 2 లోయర్ హైస్ 2 హయ్యర్ లోస్ ఏంటి అనేది నేను తర్వాత చూపిస్తాను। ఈ ఒక 2 లోయర్ హైస్ 2 హయ్యర్ లోస్ ఉంటే వాటిని కనెక్ట్ చేస్తే మనకి ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది। నార్మల్గా ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ ఏం రిప్రజెంట్ చేస్తూ ఉంటాయంటే ఇది ఒక బ్యాటిల్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్ రిప్రజెంట్ చేస్తాయి అనమాట। అంటే ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయినప్పుడు అక్కడ బయర్స్ కొంటూ ఉంటారు, అలాగే అట్ ది సేమ్ టైం సెల్లర్స్ అమ్ముతూ ఉంటారు। సో ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్। అలాగే సిమెట్రికల్ ట్రయాంగిల్స్ నార్మల్గా ఇంతకుముందు ప్రీవియస్గా ఏవైతే డైరెక్షన్లో ట్రెండ్ అనేది ఉందో అదే డైరెక్షన్లో బ్రేక్ అవుతుంది అనేది ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి చూపిస్తాయి। మీరు ఈ ఎగ్జాంపుల్లో కనుక చూస్తే ఈ ఎగ్జాంపుల్లో ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్। ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్లో నేను ఇందాక చెప్పినట్టు ఈ రెండు కూడా హయ్యర్ లోస్, అంటే ఫస్ట్ ఒక లో ఫార్మ్ అయింది, ఆ తర్వాత మళ్ళీ ఒక లో ఫార్మ్ అయింది, కానీ ఈ ప్రీవియస్ దానికంటే ఎక్కువ ఉంది। సో ఈ రెండు ఒక 2 హయ్యర్ లోస్। ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ 2 లోయర్ హైస్, అంటే ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, ఇది ఒక హై ఫామ్ అయింది, కానీ ఈ హై అనేది దీనికంటే తక్కువలో ఉంది। సో వీటిని లోయర్ హైస్ అంటాం। సో ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తే ఇది ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది, ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఇది ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది। సో ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్। సో ట్రెండ్ ఇక్కడ మనం చూస్తే ఇది ఒక అప్వర్డ్ డైరెక్షన్లో ట్రెండ్ ఉంది, వన్స్ మీకు ఇక్కడ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఈ డైరెక్షన్లో బ్రేక్ అయింది। సో నార్మల్గా సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్ని రిప్రజెంట్ చేస్తాయి। సో వన్స్ ఎప్పుడైతే మీకు ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది బ్రేక్ అయిందో ఆ డైరెక్షన్లో జనరల్గా ట్రేడర్స్ అందరూ కూడా మళ్ళీ ఎంటర్ అవుతారనమాట। అంతే మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వన్స్ ఇక్కడ బ్రేక్ అవ్వగానే జనరల్గా ట్రేడర్స్ బై పొజిషన్స్లోకి ఎంటర్ అవుతారు। అదే కనుక మీకు డౌన్వర్డ్ ట్రెండ్ ఉందనుకోండి, డౌన్వర్డ్లో మీకు ఇలా వచ్చి ఇక్కడ కనుక బ్రేక్ అయితే కనుక ఇంతకుముందు ప్రీవియస్ ట్రెండ్ డౌన్వర్డ్ ట్రెండ్ కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా మళ్ళీ సెల్ పొజిషన్స్లోకి ఎంటర్ అవుతారు। సో ఈ విధంగా ఫారెక్స్ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి జనరల్గా ట్రేడర్స్ ఉపయోగిస్తారు। ఈ ఫారెక్స్ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి చాలా కామన్గా ఫారెక్స్ ట్రేడింగ్లో ఫార్మ్ అవుతూ ఉంటాయి। నేను మీకు తర్వాత కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తూ ఉంటాను। సో మీకు కనుక వన్స్ మీరు ప్రాక్టీస్ చేసి డెమో ట్రేడింగ్లో మీరు వీటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఇవి చాలా ఉపయోగపడతాయి। మీరు ఈ ఎగ్జాంపుల్లో నేను క్యాండిల్ స్టిక్స్ ద్వారా రిప్రజెంట్ చేశాను। ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ ఒక అప్వర్డ్ ట్రెండ్ ఉంది, అప్వర్డ్ ట్రెండ్లో ఒక 2 లోయర్ హైస్ ఫార్మ్ అయినాయి। ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు 2 హయ్యర్ లోస్ ఫార్మ్ అయినాయి। సో మనకి ఈ విధంగా నేను ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ గీసాను, వీటిని కనెక్ట్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ గీసాను। ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ దీన్ని మనం సపోర్టింగ్ ట్రెండ్ లైన్ అంటాం। అంటే ఈ ట్రెండ్ లైన్ ఈ పైన ఏదైతే సిమెట్రికల్ ట్రయాంగిల్లో ఈ పైన ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ వలన బ్రేక్ అవ్వాలి। అంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ అంటే ఏమిటి అంటే
ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్లో ఉండే ఒక క్యాండిల్స్టిక్ యొక్క బాడీ టెయిల్స్ అంటే షాడోస్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ బాడీ టెయిల్స్ కంటే ఎక్కువ ఉంది. సో ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ అనమాట. సో నార్మల్గా మీరు ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి అది బ్రేక్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ బ్రేక్ అయ్యేది ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ వల్ల బ్రేక్ అవ్వాలి, అంతేగాని అది వీక్ క్యాండిల్స్టిక్ వల్ల బ్రేక్ అయితే మీరు ఎంటర్ అవ్వకూడదు. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ వల్ల బ్రేక్ అయింది. సో వన్స్ ఈ క్యాండిల్స్టిక్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు బై పొజిషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తే మీరు ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఈ ఎగ్జాంపుల్లో ఇది బ్రేక్ అయింది, కానీ ఇది వచ్చేసి క్యాండిల్స్టిక్ బాడీ వల్ల బ్రేక్ అవ్వలేదు, ఈ క్యాండిల్స్టిక్ టెయిల్ షాడో వల్ల బ్రేక్ అయ్యింది. కానీ మీరు మోరోవర్ ఇదేమి స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ కాదు. సో ఈ స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ కాకుండా బ్రేక్ అయినా, అలాగే మీకు క్యాండిల్స్టిక్ బాడీ వల్ల కాకుండా ఓన్లీ షాడోస్ వల్ల బ్రేక్ అయినా మీరు ఈ పొజిషన్లో ఎంటర్ అవ్వకూడదు. అలాగే మీరు ఈ పిక్చర్లో చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ వల్ల బ్రేక్ అయింది కదా. నార్మల్గా సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి కంటిన్యూషన్ ప్యాటర్న్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్గా ట్రెండ్ ఏదైతే ఉందో ఓన్లీ ఆ ట్రెండ్లో బ్రేక్ అయితేనే మీరు ఎంటర్ అవ్వాలంటే ప్రీవియస్గా మీకు అప్వర్డ్ ట్రెండ్ ఉందనుకోండి, ఇప్పుడు కూడా మీకు ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయ్యి సిమెట్రికల్ ట్రయాంగిల్ అప్వర్డ్ డైరెక్షన్లో బ్రేక్ అయితే అప్పుడు మాత్రమే మీరు లాంగ్ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. అంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో బ్రేక్ అయింది, కానీ సపోజ్ ఇది ఇలా బ్యాక్ వచ్చి ఈ కింద డైరెక్షన్లో బ్రేక్ అయింది అనుకోండి, నార్మల్గా ట్రేడర్స్ ఎవ్వరూ కూడా ఆ విధంగా అలా ఉన్నప్పుడు మళ్ళీ సెల్ ట్రేడ్స్లోకి ఎంటర్ అవ్వరు, అది రికమెండ్ చెయ్యరు. సో ప్రీవియస్గా ట్రెండ్ ఏదైతే ఉందంటే అప్వర్డ్ ట్రెండ్ ప్రీవియస్గా అప్వర్డ్ ట్రెండ్ నుండి ఇప్పుడు కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లోనే బ్రేక్ అయితే మీరు బై పొజిషన్లోకి ఎంటర్ అవ్వాలి. అలాగే ప్రీవియస్గా డౌన్వర్డ్ ట్రెండ్ నుండి మీకు సిమెట్రికల్ ట్రయాంగిల్ ఒకటి ఫార్మ్ అయ్యి మీకు మళ్ళీ డౌన్వర్డ్ ట్రెండ్లోనే మీకు బ్రేక్ అయితే సిమెట్రికల్ ట్రయాంగిల్ మీరు డౌన్వర్డ్ ట్రెండ్లోనే మీరు ఎంటర్ అవ్వాలి. అది అప్వర్డ్ ట్రెండ్లో మళ్ళీ బ్రేక్ అయింది అనుకున్నప్పుడు ఎంటర్ అవ్వకూడదు. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఓన్లీ కంటిన్యూస్ ప్యాటర్న్స్ని రిప్రజెంట్ చేస్తాయి. జనరల్గా మీకు టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ అనేది ఎలా పెట్టుకోవాలనేది మనం దీని ద్వారా చూద్దాం. సో ఇది చూస్తే కనుక మీరు ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది, ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ హై ఫస్ట్ లో ఫార్మ్ అయింది కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని తీసుకుంటారు జనరల్గా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 60 పిప్స్ ఉందనుకోండి. సో ఇక్కడ వన్స్ మీకు క్యాండిల్స్టిక్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అంటే ఈ పాయింట్ నుంచి 60 పిప్స్లో ఒక లైన్ గీస్తారంటే ఇది ఒక 60 పిప్స్లో లైన్. వన్స్ ఎప్పుడైతే ఈ క్యాండిల్స్టిక్ బ్రేక్ అయ్యి ఇక్కడ మీకు ఎప్పుడైతే క్యాండిల్స్టిక్ ఎండ్ అయ్యిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ 60 పిప్స్ లైన్ వరకు కూడా మనం టేక్ ప్రాఫిట్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మీకు క్యాండిల్స్టిక్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఒక 10 పిప్స్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మీకు 60 పిప్స్ అంటే అరౌండ్ 50 పిప్స్లో మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ జనరల్గా ఏంటంటే ఒక 5 పిప్స్ అలా కింద పెట్టుకోవాలన్నమాట, అంటే అరౌండ్ ఒక 45 పిప్స్కి మీకు టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఎక్స్పెక్టెడ్ బ్రేక్అవుట్ పొటెన్షియల్, దీన్ని ఎక్స్పెక్టెడ్ బ్రేక్అవుట్ పొటెన్షియల్ అంటారు. అలాగే స్టాప్ లాస్ అనేది ఏంటంటే ఈ అప్వర్డ్ ట్రెండ్లో మీకు ఏదైతే ఈ పై లైన్ ఉంది కదా, ఈ పై లైన్కి కొంచెం కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అరౌండ్ 5 పిప్స్ 10 పిప్స్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది అప్వర్డ్ ట్రెండ్లో. అదే సిమిలర్గా కూడా మీరు డౌన్వర్డ్ ట్రెండ్లో కూడా సేమ్ వే మీరు చేసుకోవచ్చు. సో డౌన్వర్డ్ ట్రెండ్లో మీరు స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ డౌన్వర్డ్ లైన్ ఉంది కదా, ఈ కింద లైన్ ఉంది, ఈ కింద లైన్కి కొంచెం పైన, అంటే ఎక్కడైతే మీకు క్యాండిల్స్టిక్ బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయిన పాయింట్ నుంచి ఆ కింద లైన్ ఏదైతే ఉందో దానికి కొంచెం పైన మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఈ టార్గెట్ అనేది నేను మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది జనరల్గా ఉపయోగిస్తారు. కానీ కొంతమంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే వన్స్ ఇలా సిమెట్రికల్ ట్రయాంగిల్స్ బ్రేక్ అయినప్పుడు నార్మల్గా వాళ్ళు కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఓకే ట్రెండ్ అనేది ఇంకా బాగా కంటిన్యూగా వెళ్తుంది అనుకున్నప్పుడు దాని అలా ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ పెట్టుకుని జనరల్గా వదిలేస్తారనమాట. వదిలేసి వాళ్ళకి బాగా మంచిగా ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. సో ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్కి సంబంధించిన వీడియో ట్యూటోరియల్. సో ఈ విధంగా సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. నేను మీకు ఇప్పుడు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఈ లైవ్ ఎగ్జాంపుల్స్లో ఇది మెటాట్రేడర్ అప్లికేషన్, ఇందులో నేను యూరో US డాలర్ 5 మినిట్స్ చార్ట్ ఉపయోగిస్తున్నాను. సో ఈ 5 మినిట్స్ చార్ట్లో మీరు చూస్తే కనుక ఇక్కడ ఇలాగ అప్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అప్వర్డ్ ట్రెండ్లో కంటిన్యూ అయినప్పుడు ఇక్కడ మీకు ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. సో ఇది చూస్తే మీకు ఇది ఒక లోయర్ హైస్ ఫార్మ్ అయినాయి, ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మీకు హయ్యర్ లోస్ ఫార్మ్ అయినాయి. సో ఈ లైన్స్ని కనెక్ట్ చేస్తూ నేను ట్రెండ్ లైన్స్ గీస్తే ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఈ పర్టికులర్ పొజిషన్లో మీకు
ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ వల్ల బ్రేక్ అయిపోయింది. సో వన్స్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మీరు ఇక్కడ మీకు జనరల్గా మీకు ఏంటంటే ట్రేడింగ్ అంటే ఇది ఒక అప్వర్డ్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు వన్స్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఇక్కడ మీరు ఒక బై పొజిషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇది యూరో యూఎస్ డాలర్కి సంబంధించిన 5 minutes చార్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీకు 4 hour చార్ట్ గ్రేట్ బ్రిటిష్ పౌండ్ యూఎస్ డాలర్ 4 hour చార్ట్ నేను చూపిస్తాను. సో ఈ 4 hour చార్ట్లో కనుక మీరు చూస్తే ఇక్కడ మీకు ఒక అప్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అప్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యి మీకు ఈ పర్టికులర్ పొజిషన్లో చూస్తే ఈ పర్టికులర్ పొజిషన్లో మీకు ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ మీకు సిమెట్రికల్ ట్రయాంగిల్ మీకు ఫార్మ్ అయింది, ఎలా ఫార్మ్ అయింది అనేది మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలంటే మీకు ట్రెండ్ లైన్స్ అనేవి గీయటం కరెక్ట్గా రావాలి. సో ట్రెండ్ లైన్స్ అనేవి ఎలా గీయాలి, మీరు ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలనేది మీరు డెమో అకౌంట్లో బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు వన్స్ డెమో అకౌంట్లో బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలి అనేది మీకు చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఈ 4 hour చార్ట్లో మీకు ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది కదా, ఇది ఇక్కడ బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అవ్వగానే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మీకు మళ్ళీ అదే సేమ్ డైరెక్షన్లో మీకు ప్రైస్ అనేది కంటిన్యూ అయింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ డౌన్వర్డ్ ట్రెండ్లో మీకు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఈ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ వల్ల బ్రేక్ అయింది. వన్స్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు మీకు ఇదే డైరెక్షన్లో ఇది మీకు ప్రైస్ కంటిన్యూ అయిపోయింది. అలాగే మీరు ఇంకొక పాయింట్ చూస్తే ఇక్కడ ఇంకొక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. వన్స్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మీకు ఇదే డైరెక్షన్లో మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. సో ఇది ఒక 4 hour చార్టు. ఇప్పుడు యూరో జపనీస్ యెన్ హవర్లీ చార్ట్. ఈ హవర్లీ చార్ట్ చూస్తే ఈ డైరెక్షన్లో మీకు ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ డైరెక్షన్లో కంటిన్యూ అయినప్పుడు మీకు ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గర మీకు ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ వన్స్ ఇది ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్తో బ్రేక్ అయిందో అదే డైరెక్షన్లో మీకు కొంచెం దూరం ఈ సిమెట్రికల్ ఈ ప్రైస్ అనేది కంటిన్యూ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చూసారు కదా సిమెట్రికల్ ట్రయాంగిల్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ యొక్క ఎగ్జాంపుల్స్ మీరు చూసారు కదా. సో ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి చాలా కామన్గా ఫామ్ అవుతూ ఉంటాయి ఫారెక్స్ ట్రేడింగ్లో. సో మీరు వన్స్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేయండి. సిమెట్రికల్ ట్రయాంగిల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే అనేది మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఫారెక్స్ ట్రేడింగ్లో. సో ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్స్కి సంబంధించిన వీడియో ట్యూటోరియల్. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను అసలు ఇంకా రిమైనింగ్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది చూపించాను. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మీకు ఫర్దర్గా ఇంకా ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫారెక్స్ విద్యాలయంకి సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి youtube.com/user/forex విద్యాలయం. ఇక్కడ మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వన్స్ అగైన్ మీరు ఈ వీడియోని వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.